హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మేము చేపలు పట్టడానికైతే వెళ్తున్నాం. అది ఎక్కడంటే ఇక్కడేనండి. చూడండి, ఈ కాలువలో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. చాలానే వరకు దొరికాయి మాకైతే చేపలు. అవి ఏం చేపలు అన్నవి మీరు చూసేసేయండి. వర్షాలైతే పడ్డాయి కదండి, చాలా పెద్ద చేపలు దొరుకుతాయి అని అనుకున్నాము. కానీ ఎక్స్పెక్ట్ చేయనంత పెద్ద చేపలు అయితే మాకు దొరికాయి. కానీ వీటిని కూడా తింటే కళ్ళైతే చాలా స్పష్టంగా కనిపిస్తాయంట. అలానే మనమైతే ఈ చిన్న చేపల్ని ఎలా వండాలి ఏంటనేది మీకైతే ఈ వీడియోలోనైతే క్లియరిటీగా చూపిస్తాను. మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్లిపాయలండి. ఉల్లిపాయలనేవి చాలా తక్కువగా తీసుకోవాలి. ఈ చేపలకైతే ఉల్లిపాయలనేవి ఎక్కువైతే ఉండకూడదు. టేస్ట్ అయితే పర్ఫెక్ట్‌గా రాదు. మనకైతే పచ్చిమిరపకాయలైతే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని ఉల్లిపాయలనైతే పచ్చి స్మెల్ పోయేంత వరకైతే మనమైతే దోరగా వేగిచ్చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ వరకైతే ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలనైతే ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మనమైతే శుభ్రం చేసుకున్న చిన్న చేపలనైతే దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత చేపలనైతే మనం మరీ కలపకుండా ఏదో తిప్పనట్టుగా ఇట్లా మొత్తం చేపలనైతే నూనెలో మగ్గేలాగా అయితే మనమైతే జస్ట్ అలా కలిపితే సరిపోద్ది. తర్వాత నుంచి అయితే మనం చేపలనైతే అస్సలు కలపకూడదు. కలిపితే ఇవైతే మొత్తం పిండైపోతాయి. అట్లా వండుకుంటే మనకైతే అస్సలు టేస్ట్ అనేది ఇంకా అస్సలు బాగోదు. మనమైతే జస్ట్ ఇంతేనండి. ఇంకా వాటర్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. మనం ఇట్లా చేపలను యాడ్ చేసినప్పుడు లైట్‌గా సాల్ట్ ఇంకా మొత్తం కచ్చాపిచ్చ మొత్తం కలిపేసుకోవాలి. మనమైతే పసుపు అండ్ కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మనం టమోటా ముక్కలనైతే యాడ్ చేసుకోవాలి. ఈ టమోటా ముక్కలనైతే ఇలా పర్ఫెక్ట్‌గా పెద్ద పెద్ద ముక్కల కిందే కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలే ఎందుకు కట్ చేసి పెట్టమన్నానంటే, ఇలా పెద్ద పెద్ద ముక్కలైతేనే ఈ చేపల పులుసులోకైతే చాలా టేస్ట్ ఉంటాయండి. చాలామంది చింతపండు యాడ్ చేస్తాం కదా! చింతపండు యాడ్ చేస్తే టమోటా యాడ్ చేయకూడదు అనుకుంటారు. కాకపోతే మనమైతే టమోటా అండ్ చింతపండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మనకైతే ముక్కలు పులుసు రెడీ అయ్యే లోపల మనమైతే మా కోళ్ళనైతే చూపిస్తాను. ఇక్కడైతే మేత పెట్టాను. మనకైతే జస్ట్ ఇన్ని కోళ్ళు అయితే ఉన్నాయి. ఇదివరకే మీకు కోళ్ళ గురించి అయితే వీడియో చేశాను. అదైతే మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. అలానే మనకైతే పులుసు అయితే ఇట్లా రెడీ అయింది. ఇలా రెడీ అయిన తర్వాత మనమైతే ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎట్లాంటి మసాలాలు కూడా యూజ్ చేయకుండా ఓన్లీ ధనియాలు అండ్ గరం మసాలా అనేది యూజ్ చేశాను. మనకైతే చేపల పులుసులో అయితే ఇవి అయితే కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా సరిపోతాయండి. జస్ట్ ఇలా తిప్పుకుంటే సరిపోద్ది. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకైతే చేపల పులుసు అయితే రెడీగా ఉంది. మనకైతే చేపల పులుసు అయితే ఇట్లా రెడీ అయిన తర్వాత మనకైతే స్మెల్ అయితే అబ్బా గుమగుమలాడిపోతుందండి. మనకైతే చేపలైతే చూడండి ఎలాగా కూడా చెదరలేదండి. పర్ఫెక్ట్‌గా కరెక్ట్‌గా ఉన్నాయి. ఇలా తింటే అబ్బా టేస్టే బాగుంటది. వేడి వేడి అన్నంలో అయితే ఇలా చేపల్ని ఒక్కొక్క చేప ముక్కనైతే యాడ్ చేసుకొని ఇట్లా తింటే సూపర్‌గా ఉంటదండి. ఒకసారి ట్రై చేయండి. నాకైతే నా కర్రీ అయితే భలే పర్ఫెక్ట్‌గా వచ్చింది. నాకైతే టేస్ట్ అయితే బాగా సెట్ అయిందనిపించింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్‌లో అయితే కామెంట్ పెట్టండి. అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.